రాష్ట్రంలో వైసీపీ నాయకులు బరితెంకించి మాట్లాడుతున్నారని రాష్ట్ర దూదేకుల ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ నాగుల మీరా విమర్శించారు. రాష్ట్రం శాంతియుతంగా ఉంటేనే పెట్టుబడులు వస్తాయని, అందుకే సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ రాష్ట్ర అభివృద్ధి కోసం విదేశాల్లో పెట్టుబడులు తెచ్చేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. వైసీపీ నాయకుల మనస్తత్వం అరాచకమని, జైలుకు వెళ్లడాన్నే గొప్పగా భావిస్తున్నారని ఆరోపించారు. పట్టాభి ఇంటిపై దాడి, తిరుమల లడ్డు కల్తీ వంటి ఘటనలు వైసీపీ పాలన వైఫల్యానికి నిదర్శనమని చెప్పారు. వైసీపీ నాయకులు నోరు అదుపులో పెట్టుకోవాలని నాగుల్ మీరా హెచ్చరించారు. బరి తెగించి మాట్లాడటానికి కారణం జగన్మోహన్ రెడ్డికి వైలెన్స్ కావాలి, చంద్రబాబు నాయుడు గారికి సైలెన్స్ కావాలి. ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉంటే పెట్టుబడులు వస్తాయి, తద్వారాగా రాష్ట్రానికి ఆదాయం వస్తుంది, లక్షల మందికి ఇవాళ యువతకి ఉద్యోగ అవకాశాలు వస్తాయనేటువంటి ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం సంపదను పెంచాలి, ఆ సంపద ద్వారాగా పేద బడుగు బలహీన వర్గాలకు సంక్షేమం చేయాలి, అభివృద్ధి చేయాలని ఒక లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ ప్రపంచ నలుమూలలా తిరిగి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడులు రావటానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, ఇవాళ వైసీపీ నాయకులు ప్రజలు ప్రతిపక్షం హోదా ఇవ్వకపోయినా ప్రతిపక్షంలాగా అలా మీరు రాజ్యాంగబద్ధంగా పాత్ర పోషించండి, తప్పులేదు. మీరు అడ్డంగా దొరికి జైలుకి వెళ్ళి మరి ఊరేగింపులు చేసుకుంటాం అనేది ఇదేమి సాంప్రదాయం మాకు అర్థం అవట్లేదు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళి ఊరేగింపు చేశాడు కాబట్టి ఇవాళ తప్పు చేసిన ప్రతి వ్యక్తి జైలుకి వెళ్ళి బయటకు వచ్చి పెద్ద పెద్ద ఊరేగింపులు పెట్టుకుంటున్నారు. ఇది వాళ్ళ సాంప్రదాయం. ఇవాళ ఎవడైనా కేకుల్ని గొడ్డలతో కట్ చేస్తారా? ఫ్లెక్స్లు పెట్టి మా అత్త చెప్పింది, మా అక్క చెప్పింది, రఫరఫలు ఆడించమందని ఇవాళ మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారా? ఈ సాంప్రదాయం తెలుగుదేశం పార్టీకి లేదు. నిన్న అంబటి రాంబాబు మాట్లాడిన మాటలు నేను తప్పు మాట్లాడాను, నేను అలా మాట్లాడి ఉండకూడదు అని ఆయన చెప్తుంటే, దానికి జగన్మోహన్ రెడ్డి గారు నీకు అండగా నేనున్నాను, శాంతి భద్రతలు కాపాడటంలో పోలీసులు విఫలమయ్యారని మాట్లాడుతున్నాము. ఈ దాడులు ఖండిస్తూ ఉన్నాం, మంచిదే. పోలీసులో లేకపోతే రాంబాబు పరిస్థితి ఏమయ్యేదో ఆ వీడియో క్లిప్పింగ్స్ చూస్తే తెలుస్తుంది. ఇవాళ నువ్వు ఖండిస్తున్నావు, మంచిదే. మేము కూడా ఇటువంటి ఘటనలు దురదృష్టకరం, ఇటువంటి జరగకూడదనే మేము కోరుకుంటాం. ఎందుకంటే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఆదేశాల మేరకు ఉదయమే టెలికాన్ఫరెన్స్ కూడా వచ్చింది. రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు ఇటువంటి పునరావృతం కాకూడదని చెప్పడం జరిగింది. ఇది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం. ఇవాళ నువ్వు ఖండిస్తున్నావు, మరి నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నిన్నేదో ఒక మాట అన్నారని చెప్పి పట్టాభి ఇంటిపైన నిర్దాక్షిణ్యంగా దాడి చేయించావు కదా. పార్టీ ఆఫీసు పైన అల్లరి మోకలను పంపించి పార్టీ ఆఫీసు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.